ఆ రకంగా కొంత ఫేక్ ఎవిడెన్స్ని క్రియేట్ చేయటం. ఇప్పుడు అవన్నీ రేపు ఎలాగో గవర్నమెంట్ పడిపోతుంది. ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసుల వ్యవహారం అంతా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగో విచారణ చేపడుతుంది. ఆ విచారణలో భాగంగా సిట్ కార్యాలయంలో గనక వీళ్ళు సృష్టించినటువంటి కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు ఇవన్నీ బయటపడితే వాళ్ళ మెడకు చుట్టుకుంటాయి. కాబట్టి అవన్నీ తగలబెట్టే కార్యక్రమం ఒక పక్కన. రెండో పట్టే హెరిటేజ్ సంస్థ వారు ఇందాక ఒక వివరణ కూడా ఇచ్చారు. హెరిటేజ్ సంస్థ తమ పైన ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారో అది ఇన్నర్ రింగ్ రోడ్ విషయంగా కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంగా కానీ వాళ్ళు అవన్నీ తప్పు, అటువంటివి ఏమీ జరగలేదని చెప్పడానికి కొన్ని కీలకమైనటువంటి ఎవిడెన్సెస్ కూడా ఇచ్చారండి. ఏది హెరిటేజ్ సంస్థకు చెందినటువంటి మినిట్స్ పుస్తకాలు కానివ్వండి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సంబంధించి కానివ్వండి, ఇంకా చాలా డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ సిట్ అధికారులకు ఇచ్చారు. దేనికి? వాళ్ళ నిర్దోషితత్వాన్ని, అంటే వాళ్ళ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ నిర్దోషులని ప్రూవ్ చేసే విధంగా అనేక డాక్యుమెంట్స్ని, కంపెనీకి చెందినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. ఇవాళ అవన్నీ కూడా అవన్నీ ధ్వంసం చేసే కార్యక్రమం కూడా జరిగిందన్న అనుమానం కూడా మాకుంది. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ క్రూషియల్ డాక్యుమెంట్స్. ఇవాళ కోర్టులో కేసు ఇంకా విచారణలో ఉంది. విచారణలో ఉన్నటువంటి సందర్భంలో అటువంటి కీలకమైనటువంటి ఎవిడెన్స్, అటువంటి డాక్యుమెంట్స్ని డిస్ట్రాయ్ చేసేస్తే కేసు కూడా పూర్తిగా అది ఇంకొక తప్పుదోవ పట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రెండు కోణాల్లో, ఒకటి వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులకు సంబంధించి వాళ్ళు సృష్టించినటువంటి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయడం ఒకటైతే, హెరిటేజ్ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాటిని కూడా డిస్ట్రాయ్ చేశారని అనుమానం కూడా మాకు కలుగుతుంది. ఏదైనా ఒకటే వీకే గారు, వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులకు సంబంధించి ఎటువంటి సాక్ష్యాధారాలు అక్కడ ఉండకూడదు, వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయాలి. ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ చూపించి ఇప్పటికే వాళ్ళకి చక్కటి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సంగతి తేలుస్తామని. ఇప్పుడు వాళ్ళందరికీ గుబులు మొదలైంది. ఎలాగో ఈ ప్రభుత్వం రాదని తేలిపోయింది, వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఈ సైకోగాడి మళ్ళీ వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పి. అందుకని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండవది వీకే గారు, ఇవాళ ఈ వివరణ ఏదైతే ఉందో ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, నిజంగా ఇందాక మీరు అన్నట్టు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారండి, ఇవంటండి ఫోటో కాపీస్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ పేజెస్, ఇవన్నీ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ హీటింగ్ అప్ ఆఫ్ ఫోటో కాపీర్ మెషిన్స్. జెరాక్స్ మెషిన్లు వేడెక్కిపోయి కొన్ని కాగితాలు చిక్కుకుపోయాయంట, కొన్నేమో ఇంకు లేక సరిగా ప్రింట్అవుట్లు రాలేదంట. ఇవాళ ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి కామన్ సెన్స్తో ఒక విషయాన్ని ఆలోచిద్దాం సార్. మన ఇంట్లో ఒక ప్రింటర్ ఉంటుందండి, కంప్యూటర్, ప్రతి ఒక్కరి ఇంట్లో కంప్యూటర్ ప్రింటర్ ఉంటుంది కదా. మనం ఏదన్నా ప్రింట్ ఇచ్చినప్పుడు ఏదన్నా కాగితం ప్రింటర్లు ఇరుక్కుపోతే మనం ఏం చేస్తామండి? తీసి ఇమ్మీడియట్గా చించి చెత్తబొట్లు వేస్తాం దాన్ని. అంతేగాని దాన్ని నీట్గా భద్రపరిచి ఏదో ఒక 7-8 నెలల తర్వాత భోగి పండుగ వచ్చినప్పుడు భోగి మంటల్లో కాలుద్దామనో భద్రంగా పెట్టుకునే కార్యక్రమం చేస్తామా? ఇప్పుడు సాధారణంగా ఏదైనా కాగితం ఇరుక్కుపోతే ఇమ్మీడియట్గా నలిపాతలు పారేస్తుంది దాన్ని. వీళ్ళు చెప్పేది అంత హాస్యాస్పదంగా ఉందంటే, అటువంటి కాగితాలంట మీరు అన్నట్టు హెరిటేజ్ కాగితాలే ఇరుక్కుపోయాయంట. ఇరుక్కుపోయి నలిగిపోయి ప్రింటర్లో ఇంకు లేకుండా సరిగ్గా బయటికి రానటువంటి కాగితాలన్నింటినీ అంటే పాపం కొల్లి రఘురామరెడ్డి గారు, ది గ్రేట్ సిట్ చీఫ్ రఘురామరెడ్డి గారు వాటిని భద్రంగా దాచిపెట్టారంట. ఇవాళంట వాటిని తగలబెడతా ఉన్నారంట. వినిపిస్తారు సార్ ముగిస్తా, ఒకే ఒక పాయింట్ చెప్పి ముగిస్తా వీకే. జస్ట్ 10 సెకండ్స్. ఇవాళ మాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. సిట్ కార్యాలయంలో కాగితాలు తగలబెట్టడమే కాదు, రేపటి రోజున సెక్రటేరియట్లో కాగితాలు కూడా తగలేస్తారు వీళ్ళు. సెక్రటేరియట్లో ఫైల్స్ మాయం చేస్తారు, మిగతా అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ కూడా మాయం అని చెప్పి గ్యారంటీ ఏంటి వీకే గారు? 5 సంవత్సరాలుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. అవినీతికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ మాయం అని చెప్పి గ్యారంటీ ఏంటి? అందుకునే వాళ్ళ ఎన్నికల కమిషన్ మేము కోరాం, ఇమ్మీడియట్గా సెక్రటేరియట్ వద్ద కానీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద మీరు నిఘా పెంచండి.